హాయ్, హలో, నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు, గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారు ఒక స్టేట్మెంట్ చేశారట అంటున్నాను. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ రాసిన దాన్ని మీకు చెప్తున్నాను. ఓకే, ఏమని చేశారంటే పయ్యావుల కేశవ్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చదువుతున్నాను అది. ది స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఫేసింగ్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్స్ వుడ్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ లోన్స్ ఫర్ మోర్ ఇయర్స్ అనే టైటిలే పెట్టాడు. అది అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా ఇక కొన్ని సంవత్సరాలు అప్పుల మీదనే ఆధారపడాలి ఆంధ్రప్రదేశ్ అని అన్నారట ఫైనాన్స్ మినిస్టర్. ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా అప్పుల మీదే నడవాలి అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఎందుకు చేశారు? మీరు ఆర్థిక పరిస్థితి బాగలేదని మీరు అప్పులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంబానీకి బాగాలేదని అప్పులు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఎందుకు చేశారు? అంబానీకి బాగాలేదనా? ఆయనకు జ్వరం వచ్చిందని చేశారా? ఆయన కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదని కదా అప్పులు చేశాడు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పులు చేశారు. మీరు అప్పులు చేశారు. నిర్మలా సీతారామన్ గారు చాలా క్లియర్గా 2023లో రఘురామకృష్ణరాజు గారు పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి ఇచ్చిన సమాధానం. రఘురామకృష్ణరాజు గారు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారిని అడిగారు. ఆయన ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అప్పులు అయిపోతున్నాయంటే చాలాసార్లు కూర్చోండి రఘురామకృష్ణరాజు గారు, లెక్కలు తీస్తే 2014-19లోనే ఎక్కువ చేశారు అప్పులు, ఇప్పుడు 2024 19 నుంచి 24 మధ్య పోల్చుకుంటా అని సాక్షాత్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చెప్పింది. అది 14-19లోనే ఎక్కువ అప్పులు చేశారు 19-24 మధ్యలో కంటే అని నిర్మలా సీతారామన్ గారు చేసిన స్టేట్మెంట్. అది ఎగ్జామ్లో కూర్చోండి అన్నారు మన రఘురామకృష్ణరాజు గారిని ఆ ప్రశ్న ఇస్తాయి. ఓకే, అంటే అర్థం ఏంటి? మీరు ఎక్కువగా అప్పులు చేశారు 14-19లో. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తక్కువ చేశారు. అయినా సరే వీళ్ళు అప్పులు అని చెప్పి ప్రచారం చేసి ఇప్పుడు ఏమంటున్నారు? ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము ఇంకో కొన్ని సంవత్సరాలు అప్పుల మీదే ఆధారపడి ఉండాలి అని అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇంకా రాష్ట్రాన్ని మీరు సృష్టించిన సంపద ఏంటి నాకు అర్థం కాల. ఇప్పుడు జగన్ గారిని మీరు వాట్ ఈస్ దట్ యు ఎలిగేటెడ్ ఆన్ జగన్మోహన్ రెడ్డి అనేది నాకు అర్థం కాని క్వశ్చన్. అది జగన్మోహన్ రెడ్డి గారు మైట్ బి టేకింగ్ ఫ్యూ లోన్స్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్స్. Now he is telling the same thing, because of financial strains we have to depend on loans. What is the difference? రెండింటికి మధ్య తేడా ఏంటి? తేడా ఏం లేదు. తేడా ఏంటి నేను చెప్తాను. తేడా ఏంటంటే ఒక గుర్రం మీద ఒక వ్యక్తి పోతా ఉంటే పక్కన ఎవరో చూసి అరే గాడిదెక్కాడు అని గొడవ చేసి ప్రజలందరూ మన ఊరిలో గాడిద వచ్చిందని చెప్పి ఆయన్ని దించేశారు. వీళ్ళు ఎక్కి పారిపోయారు దాన్ని. అంటే మీరు గాడిద అని గొడవ చేస్తే ప్రజలు ఆయన్ని దించారు. దాని మీద మీరు ఎక్కి పారిపోయారంటే అర్థం అది గాడిద కాదు, గుర్రం అని అర్థం. గాడిద అయితే మీరు ఎక్కరు కదా, గుర్రం కాబట్టి వీళ్ళు ఎక్కి పారిపోయారు దాన్ని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాలసీల మీద వెళ్ళారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కీములు అయితే పెట్టారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చేశారో, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే పరిపాలన చేశారో అలానే వీళ్ళు చేస్తున్నప్పుడు ఇంకా అది గుర్రమే కాదు, గాడిది కాదు, గాడిదని ప్రచారం చేశారు అంతే. అంటే అర్థం అదే. అంత సింపుల్గా చెప్పాలంటే ఫినాన్షియల్ స్ట్రెయిన్స్ పెట్టి లొప్పుల మీద నడవాలంటే జగన్ గారు చెప్పింది అదే కదా, ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము టేకింగ్ లోన్స్ అని. సరే, ఇంకోటి ఏదో చెప్పారు పయ్యావుల కేశవ్ గారు. ఏం చెప్పారంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చేసిందని చెప్తున్నారు ఆయన. ప్రీవియస్ గవర్నమెంట్ అంటే ఇంక్రీజ్డ్ ద ట్యాక్స్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ that it getting difficult for business to function and the overall economic situation was damaged అని అన్నారట. జగన్మోహన్ రెడ్డి గారు ట్యాక్స్లు పెంచడం వల్ల వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోలేకపోయారు. ఇదే ప్రచారం చేసింది పాపం వాళ్ళని. ఇదే మొత్తం
కిరాణా స్టోర్ల దగ్గరికి వెళ్ళి, వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ఇదే ప్రచారం చేశారు వాళ్ళు. జగన్ వస్తే ట్యాక్సులు పెంచుతాడని. ఇప్పుడు ఈయన ఏదన్నాడో అది ప్రచారం చేసి ఎలక్షన్కి వెళ్ళి గెలిచారు వాళ్ళు. జగన్ ఈయనేం చెప్తున్నాడు, జగన్ గారు వస్తే ట్యాక్సులు ఇంక్రీజ్ చేస్తాడు. ట్యాక్సులు ఇంక్రీజ్ చేస్తే వ్యాపారాలు సరిగ్గా జరిగిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అని అంటున్నాడు పయ్యావుల కేశవ్ గారు. సరే, అది నిజమని అనుకుందాం. మీరు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ₹1 ట్యాక్స్ తగ్గించారా? జగన్ గారు ట్యాక్స్ పెంచడం వలన వ్యాపారస్తులు గిలగిలగిల కొట్టుకొని అసలు పై కూడా లేవలేనటువంటి పరిస్థితుల్లో అధ్వాన స్థితిలోకి తీసుకెళ్ళాడని మీరు అన్నప్పుడు, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక ₹1 తగ్గించారా? మీరు తగ్గిస్తే కదా మీరన్న దానికి వ్యాలిడిటీ ఉండేది. ₹1 ట్యాక్స్ కూడా తగ్గించలా. మరి అది తగ్గించడం కుదరదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ట్యాక్స్లు వేసారో ఆ ట్యాక్స్లు వీళ్ళు తగ్గించడం కుదరదు. ఇప్పుడు వ్యాపారస్తులు వ్యాపారం చేయలేకపోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ట్యాక్స్ వల్ల వ్యాపారం చేయలేనప్పుడు అదే ట్యాక్స్ మీద మీరు నేను అందుకే చెప్పింది, జగన్ గారిని దించేసి గాడిదని చెప్పి జగన్ గారిని దించేసి అదే గాడిద మీద వీళ్ళు ఎక్కి ప్రయాణం చేస్తే అది గుర్రం అయిద్దని అన్నాను కదా. ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు. జగన్ గారు వేసిన ట్యాక్స్ తప్పు అని జగన్ గారు దించేసి ఇప్పుడు వీళ్ళు ఎక్కిన తర్వాత ట్యాక్స్ మార్చాలి కదా, తగ్గించాలి కదా, తగ్గించలా అదే ట్యాక్స్ మీద రన్ అవుతున్నారు. పాసిబుల్ కాదు అది. ఇంకోటి ఏమన్నారు, యాజ్ ఎ రిజల్ట్ వెహికల్స్ ఆర్ బీయింగ్ బాట్ ఇన్ నైబరింగ్ స్టేట్స్ వేర్ ద ట్యాక్సెస్ ఆర్ లో. వెహికల్స్ కొనుక్కునే వాళ్ళట ఇక్కడ ట్యాక్స్లు ఎక్కువ ఉన్నాయని పక్క రాష్ట్రంలోకి వెళ్ళి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్లో వెహికల్స్ కొనుక్కుంటున్నారట. ఎందుకంటే అక్కడ తక్కువ ట్యాక్స్ ఉందనట. సరే, మీరు పని చేయండి, నేను మళ్ళీ అదే ప్రశ్న అడుగుతాను, మీరు పని చేయండి, మీరు ట్యాక్స్ తగ్గించండి. మీరు ట్యాక్స్ తగ్గిస్తే వాళ్ళందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్లో కొనుక్కుంటారు. జగన్ గారు ఏం చేశారు అనేది కాదు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఆ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం జగన్ గారు ఏం చేశారు అనేది హిస్టరీ, అది చరిత్ర. మీరు ఆయన దించేశారు. దించేసిన తర్వాత మీరేం చేస్తున్నారు? దట్ ఈస్ ద క్వశ్చన్, రైట్? వాట్ యు ఆర్ డూయింగ్ నౌ? ట్యాక్స్ తగ్గించారా? ట్యాక్స్ తగ్గిస్తే కదా వాళ్ళందరూ ఇక్కడే కొనుక్కుంటారు ఆంధ్రప్రదేశ్లో. మీరు తగ్గించకుండా మీరు జగన్ గారు పెంచారు అది కాదు. మీరు తగ్గిస్తున్నారా లేదు అది చెప్పండి ముందు. అది తగ్గించకుండా మిగతా ఎలిగేషన్స్ అన్నీ పాత మొత్తం తోవడం కరెక్ట్ కాదు. సరే, ఇంకోటి పెట్రోల్ గురించి మాట్లాడుతున్నారు చాలామంది. అంటే కర్ణాటకకి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకున్నారంట, ఏపీఎస్ఆర్టీసీతో సహా కర్ణాటకకి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకున్నారంట. పెట్రోల్ ప్రైస్ ఎక్కువైందని ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ నేను అదే ప్రశ్న, పెట్రోల్ ప్రైస్ ఎందుకు తగ్గించలేదు? మీరు రాగానే ఎందుకు తగ్గించలేదు? జగన్ గారి ప్రభుత్వంలో పెట్రోల్ ఎక్కువై కర్ణాటకకి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకున్నారని ఎలిగేషన్ చేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తగ్గించాలి కదా పెట్రోల్ని. తగ్గించండి. ఇది జెన్యూన్ డిమాండ్ కదా. ఇది నేను మాట్లాడేది ఏమైనా తప్పుందా? మీరు ఏదైతే తప్పు అని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో ఆ తప్పుని మీరు ఎందుకు రెక్టిఫై చేయట్లేదని అడుగుతున్నాను. వాట్ ఎవర్ యూఆర్ ఆర్గ్యూయింగ్ దట్ ఇట్ ఈస్ రాంగ్ ఇన్ జగన్మోహన్ రెడ్డిస్ గవర్నమెంట్, దెన్ యూ షుడ్ రెక్టిఫై ఇట్. మీరు పెట్రోల్ ప్రైస్ తగ్గించండి. పెట్రోల్ ప్రైస్ తగ్గించేంత వరకు మీకు జగన్ గారి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు వీళ్ళకి. అంటిల్ అండ్ అన్లెస్ యు రెడ్యూస్ ద ప్రైస్, అదే పెట్రోల్ ప్రైస్ మీద వెళ్తుంది అంటే అర్థం పెట్రోల్ ప్రైస్ తగ్గించడం వీళ్ళకి వల్ల కాదు. కాబట్టి జగన్ గారు పెట్రోల్ ప్రైస్ తగ్గించలేదేమో. వీళ్ళు అదే పెట్రోల్ ప్రైస్ మీద రన్ అవుతున్నారు. ఇప్పుడు ది సేమ్ డాంకీ దే ఆర్ ట్రావెలింగ్, దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ డాంకీ, ఇట్ ఈస్ ఎ హార్స్. ఇప్పటివరకు జగన్ ట్రావెల్ చేసింది హార్సే. వీళ్ళు డాంకీ అని ప్రచారం చేశారు, దించేశారు. అదే డాంకీ మీద వీళ్ళు ఎక్కారు, అదే హార్స్ మీద ఎక్కారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కినప్పుడు హార్స్ అయింది, జగన్ గారు ఎక్కినప్పుడు అది డాంకీ అయింది. సింపుల్గా వాళ్ళ ప్రచారం అంతే. ఇంకోటి ఏమన్నారు, ఫర్ ఇన్స్టెన్స్ వెన్ సమ్వన్ ఫ్రమ్ పర్చేస్డ్ హై ఎండ్ ఫార్చునర్ కార్ ఇన్ ద నైబరింగ్ స్టేట్స్, 16 లక్షలు నాశ వచ్చిందంటే హై ఎండ్ ఫార్చునర్ కార్. మరి దాని కాస్ట్ ఎంత ఉండిద్ది అని తెలియదు. 16 లక్షల ట్యాక్సే 16 లక్షలు పడిద్ది అంట దానికి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్యాక్స్ కారణంగా వీళ్ళు వేరే స్టేట్లో కొనుక్కున్నారు ఫార్చునర్ కారు, మనకు 16 లక్షలు నష్టం అన్నారు పయ్యావుల కేశవ్ గారు. అగైన్ ద సేమ్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్, యూ ప్లీజ్ రెడ్యూస్ ద ఫార్చునర్ కార్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ది కాస్ట్ ఆఫ్ ఫార్చునర్ కార్ ఆంధ్రప్రదేశ్లో మీరు తగ్గించి 16 లక్షలు సేవ్ చేయండి రాష్ట్రానికి. ఎలిగేషన్స్ అనవసరం అంటున్నా, ఎలిగేషన్స్ అనవసరం. యూ ప్లీజ్ రెడ్యూస్ ద ట్యాక్సెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్.
అది మీరు తగ్గించండి అని అడుగుతున్నాము. మీరు పెంచారు అని చెప్పి మీరు అధికారం వచ్చిన తర్వాత మీరు తగ్గించకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ దాట్. ఒక్క పైసా తగ్గించలేదు ఇంతవరకు వీళ్ళు ట్యాక్స్లు. ఓకే. ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అయితే హిందూ న్యూస్ పేపర్లో కూడా ఒక టైటిల్ చదివా. ఆ టైటిల్ ఏంటంటే, అంటే కొద్దిగా న్యూస్ కూడా చదివే లోపల ఆ న్యూస్ ఏంటంటే, కరెంటు బిల్లులు ఉన్నాయి కదా, కరెంటు బిల్లుల్ని వచ్చే సంవత్సరం వరకు కరెంటు బిల్లులు అదే టారిఫ్లో తప్పదు అని రాశాడు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 8 సార్లు కరెంటు బిల్లులు పెంచాడు, 8 సార్లు కరెంటు బిల్లులు పెంచాడు, భయంకరమైన కరెంటు బిల్లులు పెంచారు. ఐ మీన్ ఏదో టారిఫ్ వేశారు. ఆ టారిఫ్ ప్రకారం ఏంటంటే ఐ మీన్ కరెక్ట్ ఎగ్జాక్ట్ తెలియదు, మేబీ ఒక 200 యూనిట్స్ దాటితే డబల్ అవుతుంది ప్రైస్. ఐ మీన్ ఒక ఇంట్లో 5 కంటే ఎక్కువ ఉంటే డబల్ అవుతుంది ప్రైస్. ఫ్యాన్ ఎక్కువగా తిరిగితే కరెంటు బిల్లు పెరుగుతుంది. ఇవన్నీ ప్రచారం చేస్తారు కదా ఎలక్షన్స్లో. అవి ఇప్పుడు మీరు తగ్గించారు మీరు రాగానే. దీనికోసం అంటే వాళ్ళు నవంబర్లో ఒక రివైజ్డ్ టారిఫ్ పెడతారంట. 2025 జనవరి 1 నుంచి అది అమల్లోకి వస్తుందని రాశాడు. 2025 1 నుంచి జనవరి 1 నుంచి అది అమల్లోకి వస్తుంది. అంటే ఈ 6 నెలలు ఎందుకు కట్టాలి ట్యాక్స్? వీళ్ళు ఎందుకు కట్టాలి కరెంట్ ప్రైసు? కరెంటు బిల్లు తప్పు అని మీరు అన్నప్పుడు, కరెంటు బిల్లు ఇది అన్యాయం అని మీరు ఆర్గ్యూ చేసినప్పుడు, కరెంటు బిల్లు ఇంత కట్టడం అనేది తప్పు అయినప్పుడు జనవరి 1 వరకు 2025 జనవరి 1 వరకు అదే కరెంటు బిల్లుని ఎందుకు కట్టారు వీళ్ళు? మీరు రాగానే తగ్గించాలి కదా, తప్పు అని ఆర్గ్యుమెంట్ చేశారు కదా, ఆ కరెంటు బిల్లులు ఎక్కువ అని ఆర్గ్యుమెంట్ చేశారు కదా, మీరు తగ్గించట్లేదు. ఇప్పుడే తగ్గించింది. 2025లో ఎలా తగ్గిస్తారండి? సింపుల్ కామన్ సెన్స్. రూపాయి విలువ పెరిగిపోయింది, సంవత్సరం రూపాయి విలువ పెరిగిపోయిందిగా. ఇప్పుడు తగ్గిస్తే ఇప్పుడు తగ్గించవచ్చు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్లో మీరు ₹1 తగ్గించినా పర్లే. 2025లో తగ్గిస్తాము, 26లో తగ్గిస్తామంటే అప్పుడు తగ్గించలేరు. ఎందుకంటే అప్పటికే అసలు రూపాయి విలువే పెరిగిపోయింది. రూపాయి విలువే పెరిగిపోయినప్పుడు అప్పుడు ఇంకా కష్టమైపోయింది తగ్గించడం. అంటే ఇవన్నీ కూడా జరిగాయి కాదు. ఈ ఊరికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ట్యాక్సులు పెంచారు, కరెంటు బిల్లులు పెంచారు, రైట్. అమ్మ ఒడిని అయిపోయింది, తల్లికి వందనం పంగనామం అయింది, రైట్. ఇది కనిపిస్తుంది. అప్పులు వాళ్ళు క్లియర్గా స్టేట్మెంట్ చేస్తున్నారు, అప్పుల మీద ఆధారపడాల్సిందే. అంటే ఇది కూడా అయిపోయింది మ్యాటర్, ఇది కూడా బయటపడిపోయింది. ఓకే, ఆల్రెడీ అప్పులు కూడా చేశారని చెప్పి నేను ఎక్కడో ఒక న్యూస్ చదివాను. ఆల్రెడీ ఇప్పటికి ఒకసారి 5,000 కోట్ల రూపాయలు, ఇంకోసారి 2,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఆల్రెడీ. ఏదో బాండ్లు వేలం చేసి ఇంకా అప్పులు చేస్తారని చెప్పి ఎక్కడో న్యూస్ చదివాను. అంటే ఇది కూడా అయిపోయింది. కింద కరెంటు బిల్లు కూడా మరి న్యూ టారిఫ్ వచ్చిద్దంటారు. ఆ టారిఫ్లు ఏముండిద్ది మళ్ళీ తెలియదు ఎవరికి, బట్ అది వచ్చిద్దంట నవంబర్లో. దాన్ని జనవరి 2025 నుంచి దాన్ని అమల్లోకి తెస్తారట. అప్పటికి ఇంకా రూపాయి వేలు పెరిగిపోయింది అప్పటికి, రైట్. సరిపోయింది. ఇది మొత్తం కూడా నేనంటే ఈ మొత్తం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ది జగన్ ఈజ్ రైడింగ్ హార్స్. వీళ్ళు దాన్ని డాంకీ అని ప్రచారం చేసి ఆయన దించేసి అదే హార్స్ మీద ఎక్కి మేము ఇప్పుడు ఇది హార్స్ రైడింగ్ చేస్తున్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఎన్డీఏ కూటమి అని చెప్తున్నా నేను. అంటే ఏదైతే జగన్ చేశాడో దాన్నే చేస్తున్నారు వీళ్ళు. అదే అప్పుల మీద ఆధారపడుతున్నారు, అదే టారిఫ్ మీద ఆధారపడుతున్నారు, అదే ట్యాక్సుల మీద ఆధారపడుతున్నారు. ₹1 తగ్గించలేదు. అదే అమ్మ ఒడి ప్రోగ్రాం తీసేసి తల్లికి వందనం అని 15,000 రూపాయలు ఇచ్చారు. దెర్ ఇస్ నో చేంజ్ బిట్వీన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఓన్లీ ది డిఫరెన్స్ ఈస్ ది ఫేక్ క్యాంపెయిన్ దే లాంచ్డ్ అగైన్స్ట్, బ్యాడ్ క్యాంపెయిన్ దే లాంచ్డ్ అగైన్స్ట్ జగన్మోహన్ రెడ్డి. అది తప్ప దెర్ ఇస్ నో డిఫరెన్స్. చూద్దాం మరి భవిష్యత్తులో ఏమైనా బెటర్ ఏమైనా వస్తాయేమో. ఇప్పటివరకు అయితే లేదు, భవిష్యత్తులో వస్తాయేమో. జగన్మోహన్ రెడ్డి గారు అంటే బెటర్ నిర్ణయాలు తీసుకుంటారేమో. లెట్ us wait and see. థ్యాంక్ యూ.